రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం సహాయక చర్యలపై కీలక రివ్యూ నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఉన్నత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ చేస్తున్నారు. మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్, కోమటిరెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నత అధికారులు అటెండ్ అయ్యారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌర సరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలన్నారు సీఎం. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్స్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రతి 24 గంటల పరిస్థితిపై రోజు కలెక్టర్కు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు సీఎం. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఫీల్డ్లో ఉండాల్సిందేనని ఆదేశించారు ముఖ్యమంత్రి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని ఆదేశించారు. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవెల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలని చెప్పారు ముఖ్యమంత్రి. అన్ని విభాగాలు సంయుక్తంగా పనిచేయాలని ఆదేశించారు రేవంత్. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం రివ్యూకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, ఏదైతే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆయా జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పలువురు అధికారులతో పాటు మంత్రులు, తర్వాత సిఎస్ రామకృష్ణారావు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఇందులో మేజర్గా ఈ పంటలకు సంబంధించిన దాంట్లో ఈ కొనుగోలు కేంద్రాలకు పంటలు తీసుకొస్తూ ఉంటారు. సో అక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా, పంట నష్టం జరగకుండా ఈ 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఎక్కడ కూడా తడిసి పంట నష్టపోవద్దు అని చెప్పేసి ఆ విషయంలో అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక మేజర్గా ఏదైతే ఈ కొనుగోలు కేంద్రాలు ఉంటాయో ఆ కొనుగోలు కేంద్రాల దగ్గర అవసరమైతే ఒకవేళ అక్కడ ఎక్కువగా వర్షాలు పడతా ఉన్నాయి ఆ ప్రాంతాలలో, తర్వాత అక్కడ ధాన్యం తడిసే ప్రభావం, ధాన్యం తడిసే సిచ్యువేషన్ కనుక ఉంటే వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లోకి ఆ ధాన్యాన్ని తరలించాలి. అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ కూడా ముందుగానే చూసుకోవాలి. అవసరమైతే వాటిని వెంటనే అక్కడ నుంచి తరలించాలి, కొనుగోలు కేంద్రాల నుంచి తరలించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక 24 గంటల పాటు ప్రతి కొనుగోలు సెంటర్ దగ్గర 24 గంటల పాటు మానిటర్ ఉండాలి. తర్వాత ఆ జిల్లా కలెక్టర్కు ఆ 24 గంటల్లో ఏం జరిగింది, అక్కడ ఎన్ని ధాన్యానికి కొనుగోలుకు సంబంధించి ఎన్ని వచ్చాయి, తర్వాత ఎన్ని కొనుగోలు చేశారు, ఈ వర్షం వల్ల ఏమైనా తడిసిందా, తడిస్తే ఎంత తడిచింది, ఇట్లా ఓవరాల్గా ప్రతి 24 గంటలకు సంబంధించి కూడా రిపోర్ట్ను, పూర్తి స్థాయి రిపోర్ట్ను జిల్లా కలెక్టర్లకు పంపించాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఒకవేళ ఈ రిపోర్టు కనుక పంపించడంలో, రిపోర్టు తయారు చేయడంలో ఏ అధికారి అయినా సరే నిర్లక్ష్యం వహిస్తే అలాంటి అధికారి పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ సమన్వయంతో పనులు చేసుకోవాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను ఎప్పటికప్పుడు ఆరా తీసుకుంటూ ఉండాలి. అక్కడ ఒకవేళ ఈ వర్ష ప్రభావితం వల్ల అక్కడ పంట నష్టం కానీ, తర్వాత రోడ్ల డ్యామేజ్ కానీ, లేక ఇంకా ఏమైనా ఈ లోతట్టు ప్రాంతాల్లో పడే ఇబ్బందులు కానీ, ఇట్లా ఈ అన్ని కోణాలలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, ప్రాణ నష్టం రాకుండా, తర్వాత పంట నష్టం కాకుండా, ఆస్తి నష్టం ఏది కూడా జరగకుండా అన్ని చర్యలు ముందస్తుగా తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ఉందో ఆ వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ఏదైతే ఈ దెబ్బతిన్న రోడ్లు ఉంటాయో చాలా ఏరియాలలో ఏమవుతుందంటే ఈ ఎక్కువగా వర్షాలు రావడము, తర్వాత వాగులు, వంకలు, చెరువులు ఇవన్నీ నిండిపోవడంతో ఒక్కసారి రోడ్ల మీద కూడా నీళ్ళు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత భారీ వర్షాలుగా కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రోడ్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతున్నాయి, వాటి పరిస్థితి ఏంటి, తర్వాత వాటి మరమ్మతులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా చేస్తూ ఉన్నారు, తర్వాత ఇక కొన్ని ఏరియాలలో ఎక్కువసారిగా నిన్న మనం చూసాము ఈ వర్షం ఎక్కువగా రావడంతో చివరికి రైల్వే ట్రాక్ సంబంధించి కూడా మొత్తం నీళ్లతో నిండుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనివల్ల రైళ్లు కూడా ఆగిపోయాయి. తర్వాత దానివల్ల అటువైపు నుంచి వెళ్ళే వాహనదారులకు సంబంధించి కూడా మొత్తం కొంత ఇబ్బంది అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వాటికి ప్రత్యామ్నాయంగా ఏం చేశారు, ఇక ఈ 2-3 రోజుల పాటు కూడా
కూడా ఒకవేళ ఇదే వర్షం మళ్ళీ ఇట్లాంటి ప్రభావం ఉంటే ఇంకా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, రోడ్ల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, తర్వాత ఈ పంటలకు సంబంధించిన దాంట్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, కొనుగోలు సెంటర్ల దగ్గర తీసుకొస్తున్నటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, రైతులకు ఈ పంటల విషయంలో తర్వాత ఈ వరి కోతకు సంబంధించి కూడా ఆల్రెడీ చాలా కోతకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళకు రైతులకు ఎలాంటి సలహా సూచనలు ఇస్తున్నారు, తర్వాత కొనుగోలు సెంటర్ల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని కోణాలలో కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ఇక నుంచి తీసుకోవాల్సినటువంటి సహాయక చర్యలకు సంబంధించిన దాని మీద అధికారులు పూర్తి స్థాయిలో 24 గంటల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బందులు రాకుండా, ప్రజలకు ఎక్కడ కూడా చిన్నపాటి సమస్యలు క్రియేట్ కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇట్లాంటి విషయంలో కానీ ఒకవేళ ఏ అధికారి అయినా సరే, ఎంత స్థాయి ఉన్నటువంటి అధికారి అయినా సరే నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.